కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రపడగలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. సభలో మచిలీపట్నం పార్లమెంటరీ కూటమి అభ్యర్థి వలపనేని బాలశౌరి, నూజివీడు టీడీపీ అభ్యర్థి కేపీ సారథి, పామరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దోచుకోవటం దాచుకోవటం మాత్రమే జరిగిందని, ప్రజలకు చేసిన మంచి పనులు ఏం లేవని బాలశౌరి ఆరోపించారు. కృష్ణా డెల్టాలో 2 పంటలు పండాలంటే పోలవరం నిర్మాణం పూర్తి కావాలని అన్నారు. చంద్రబాబు సీఎం అవగానే పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బాలశౌరి స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని కేపీ సారథి చెప్పారు. సెక్రటేరియట్ను తాకట్టు పెట్టి 750 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం హాస్యాస్పదమని అన్నారు. ఈరోజు మనం పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకొని కృష్ణా డెల్టాకి ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందంటే పోలవరం నుంచి దాదాపు 200 టీఎంసీ తీసుకొచ్చి కృష్ణాలో కలిపి మనం కృష్ణా డెల్టా రైతాంగాన్ని మనం కాపాడుకోవాలి అంటే మీరు తప్పకుండా కూటమికి ఓటేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి టైంలో 72% కంప్లీట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కనీసం 1% కూడా ఆయన కంప్లీట్ చేయలేదు. నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, కూటమిని గెలిపించండి, పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి, తప్పకుండా మనం పోలవరాన్ని కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను.